ఈ వీడియో చాలా గట్టిగా ఉంటుంది, మామూలు గట్టిగా ఉండదు. సో ప్రతిసారి నేను లైక్ చేయండి, కామెంట్ చేయండి అంటాను కదా. ఈసారి కొంచెం రొటీన్ భిన్నంగా వీడియో పూర్తిగా చూడండి, అప్పటికి కానీ అర్థం కాదు. లేకపోతే కొంతమంది బీపీ వచ్చేసి మధ్య మధ్యలో కామెంట్లు పెడతారు, వాళ్ళకి అర్థం కాదు. పూర్తిగా నేను చెప్పేది ఒకటి, వాళ్ళు వినేది ఒకటి. అందుకే పూర్తిగా వినండి. సో హైలైట్ ఏంటంటే, కెప్టెన్సీ కంటెండర్ ప్రాసెస్ జరిగింది. ఆ ప్రాసెస్ గురించి నేను మొత్తం వన్ బై వన్ మాట్లాడతా. కన్విన్స్ అయితేనే లైక్ చేయండి, కన్విన్స్ అవ్వకపోతే మీ ఇష్టం, డిస్లైక్ చేయండి. అప్పుడు మీరు కామెంట్ పెట్టండి. బేసిక్గా బిగ్ బాస్, బీబీ అంటే బిగ్ బాస్. బట్ ఈ సీజన్ బీబీ అంటే బిగ్ బాస్ కాదు. ఈ సీజన్ బీబీ అంటే బాండ్ భరణి. అది కూడా ఫేక్ బాండ్ భరణి, ఫేక్ బాండ్స్, అందరివి ఫేక్ బాండ్స్. అండ్ ఈ ఫేక్ బాండ్స్లో ముద్ద మందారం గారికే ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి, కప్పు ఇచ్చేయండి. ఎలాగో ఇప్పుడు వరకు కెప్టెన్ అవ్వలేదని చెప్పి చేశారు కదా తనుజ గారిని, అలాగే ఇప్పుడు వరకు ఫీమేల్ విన్నర్ అవ్వలేదని చెప్పి ఇచ్చేయండి, కప్పు ఇచ్చేయండి. అలానే ఉంది వ్యాపారం, పత్యాపారం అలానే ఉంది. మాట్లాడతా చూడండి. బేసిక్గా ప్రాసెస్ ఏంటో తెలుసా? అసలు బిగ్ బాస్ ఎంత బయాస్డ్గా ఉన్నాడంటే ఈ సీజన్, అమ్మమ్మమ్మ, కామనర్లను ఒకలాగా, సెలబ్రిటీస్ని ఒకలాగా, ఇంకా ఆల్మోస్ట్ గుడ్లిప్పే చేస్తున్నాడు అంతా. ఒక ఇంపార్టెంట్ ప్రక్రియ, శ్రీజ ఎలిమినేట్ అయిన ఇంపార్టెంట్ ప్రక్రియని లేపి పారదొబ్బాడు. ఇంకెందుకు రా బాబు బిగ్ బాస్ లైవ్, ఎందుకు జనాలు ఎందుకు లైవ్ చూడాలి? వాళ్ళకి ఎందుకు డేటా బొక్క చెప్పండి? సబ్స్క్రిప్షన్ బొక్క, డేటా బొక్క. మీరు ఎంటైర్ ప్రాసెస్ కట్ చేసేసారు. ఆ ప్రాసెస్ తర్వాత శ్రీజ బయటికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు మాట్లాడుకున్న కాన్వర్జేషన్ కట్ చేసేసారు. ఇంకా జనాలు ఎందుకు చూడాలి లైవ్? అంటే అది చూస్తే సింపతి యాంగిల్ వర్కౌట్ అవుతుందనా, మళ్ళీ దన్నాలు చేస్తారనా, ఆర్ మీకు నెగిటివిటీ వస్తుందనా, ఏమనుకొని మీరు తీసేసారు చెప్పండి? ఎంతమంది నాలాగా అనిపించిందో, ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చిందో ఇప్పుడు కామెంట్ చేయండి ఈ పాయింట్ మీద. అసలు పాయింట్ మాట్లాడదాం. ప్రక్రియ ఈ వారం పెట్టిందే బొక్కాడియో ప్రాసెస్. ఆ ప్రాసెస్ బర్నీ గారిని ఎలాగైనా హౌస్మేట్ చేయాలని ప్రాసెస్. ఆరు సక్సెస్ఫుల్ అయిపోయారు, శ్రీజని పంపించారు. ఆ ఈగోలకి తీసుకున్నారు, పంపించారు. శనివారం అమ్మాయి మొఖానికి ఒక ఏవీ పడేస్తారు, ఓట్ల ద్వారా ఎలిమినేట్ అయిపోయిందని పంపించేస్తారు, అయిపోయింది. అది డన్ అండ్ డస్టెడ్ అయిపోయింది. ఇక్కడ ఆల్రెడీ నువ్వు ఒక డొకాడియో ప్రాసెస్లో బర్నీని హౌస్మేట్ చేయించు, అది కూడా సబ్స్టిట్యూట్స్. ఇంకా ఆడించండి, నెక్స్ట్ కూడా సబ్స్టిట్యూట్స్తోనే ఆడించండి. ఆయన అలా పడుకుంటాడు, ఆయనకి పడుకునే ప్రివిలేజ్ కూడా ఉంది. అంత హెల్త్ బాగాలేనప్పుడు ఉంచడం ఎందుకు రా బాబు? ఇంత మిడిల్ ఆఫ్ ద సీజన్ ఎలా ఉంటుంది సీజన్? ఇక్కడి నుంచి టాస్క్లు ఎలా ఉంటాయి, ఫిజికల్ టాస్క్లు? ఆయన ఓన్గా నించోలేకపోతున్నాడు. అలాంటి ఆయన ఎందుకు ఉంచారు హెల్త్ బాగాలేనప్పుడు? మీ ఇష్టం అయిపోయింది, మీ ఇష్టం. సో ఇప్పుడు కూడా కెప్టెన్సీ కంటెండర్స్ది ఆ ప్రాసెస్ మీద తీసుకుంటే ఎలా చెప్పండి? మిగిలిన వాళ్ళకి అన్ఫేర్ అవ్వదు అసలు. మీరు పెట్టిందే బొక్కలో 3 టాస్క్లు, అందులో ఒక టాస్క్ ఏమో రద్దు చేశారు. ఆ టాస్క్లో గొడ్డుల్లా అన్న వాళ్ళు కూడా వేస్ట్, అటుపక్క టీం ఉన్నందుకు విన్ అయినా కూడా. మీరు ప్రాసెస్ పెడితే ఉన్న హౌస్మేట్స్కి అందరికీ కలిపి ఒక టాస్క్ పెట్టొచ్చు కదా. ఎన్ని టాస్క్లు పెట్టలేదు ఇంతకుముందు? అలా పెట్టొచ్చు కదా, ఎందుకు పెట్టలేదు? ఇక్కడ కూడా ఫేవరిజమే. ఇక్కడ కూడా మేము అలా కాదు, ఒక ఫార్మాట్లో వెళ్తున్నాం, వీళ్ళు విన్ అయ్యారు కాబట్టి మేము ముందుగానే చెప్పాం కదా 2 టీమ్స్ పెట్టని, ఈ బేసిస్లోనే వెళ్ళామంటారు. మీ ఇష్టం అయిపోయింది అది కూడా. సరే, అయిపోయిన తర్వాత ఆ సెలక్షన్ బాధ్యత కూడా మన పెద్ద మనిషి ఫాదర్ రోల్లో ఉన్న బర్నీ గారికి ఇచ్చారు. బర్నీ గారికి ఇచ్చి ఒక 5 కంటెస్టెంట్ని సెలెక్ట్ చేసుకోమని చెప్పారు ఈ వారం టాస్కుల్లో బేసిస్ మీద. అక్కడ కూడా ఆయన స్పోర్టివ్గా తీసుకొని, ఒక స్పోర్ట్ మ్యాన్లో ఆలోచిస్తే, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళే కాదు, అటుపక్క టీంలో వాళ్ళు కూడా అట్లీస్ట్ ఒక్క మెంబర్నైనా తీసుకుంటే బాగుంది. ఆలోచించండి. నేనేమన్నాను, మొత్తము వీళ్ళు 3, వాళ్ళు 2, వీళ్ళు 2, వాళ్ళు 3 అని చెప్పట్లే. అఫ్కోర్స్ నీకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా తీసుకో. దాంతోపాటు అటుపక్క వాళ్ళు కూడా కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి, వాళ్ళు కూడా ఆడారు కదా, అంత కష్టపడి ఆడారు కదా, అందులో నుంచి ఒక్క మెంబర్ని సెలెక్ట్ చేస్తే పోయేది ఏమైనా ఉందా? అది కూడా చేయలే. ఒక్కళ్ళని 5 అన్నప్పుడు 4 మీ టీంలో తీసుకుని ఒక్కళ్ళని, అదే అక్కడే కదా మనం ఎదుగుతాం. ఇక్కడ ఎలా ఉంటుంది? ఇక్కడ ఎదగలేదు, దిగిపోయాం. అరే ఏంద్రా ఇంత కన్నింగ్, ఎంత సెల్ఫిష్గా ఉన్నాడు అనే ఆలోచిస్తారు. న్యూట్రల్ ఆడియన్స్ అలానే ఆలోచిస్తారు. ఇక్కడ కామెంట్ చేయండి, ఇక్కడ లైక్ చేయండి నచ్చితే. ఇంకో పాయింట్ చెప్తే మీకు అర్థం, కన్విన్స్ అవుతారు. మీరు కన్విన్స్ అవ్వాలి ఇంకా, ఎందుకంటే లాజిక్లు అలా ఉంటాయి. ఇప్పుడు 5 సెలెక్ట్ చేయాలన్నప్పుడు ఫస్ట్ మనవాడే సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకంటే వీళ్ళు ఒక రూల్ పెట్టుకున్నారన్నమాట. ఈయన పెట్టుకున్న రూల్, ఇప్పుడు వరకు కెప్టెన్ అవ్వలేని వాళ్ళు తీసేసుకుంటారంట. అదేం బొక్కలో రూల్ చెప్పండి? ఇదేమన్నా చారిటీ షోవా? ఇప్పుడు వరకు కెప్టెన్ అవ్వలేని వాళ్ళని కెప్టెన్సీ దాంట్లో తీసుకుందాం. నెక్స్ట్ వీక్ ఇప్పుడు వరకు నామినేషన్లో రాలేని వాళ్ళని నామినేషన్లో పెడదాం. అలా చేస్తారా? నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో నువ్వు లాస్ట్ వీక్ నామినేట్ అయ్యావు కదా, వద్దులే ఇప్పుడు నామినేషన్లో ఉండొద్దు, నువ్వు నాకు సపోర్ట్ చేసావు కదా, నాకు ఎంత ఉన్నా కూడా నువ్వు లాస్ట్ టైం నువ్వు నామినేషన్స్లో ఉన్నావు కాబట్టి నీకు లగ్జరీ, నువ్వు ఉండు. లాస్ట్ టైం నువ్వు నామినేషన్స్లో లేవు కదా, నువ్వు నామినేషన్స్లో ఉండు. ఎవడైనా ఇలా వెళ్తాడా ఈ బేసిస్లోని, ఈ డకోడియా బేసిస్లోని?
ఇలా కంటెండర్ అంటే ఎలాగా ఏ వారం ఆ వారం క్లియర్గా చెప్పాడు. ఈ వారం జరిగిన ప్రాసెస్లో అది బొక్కలో ప్రాసెస్లో సూపర్ ప్రాసెస్ ఆ ప్రాసెస్లో ఇవాల్యుయేట్ చేసి ఒక 5గురిని సెలెక్ట్ చేయాలన్నప్పుడు మీరు పెట్టుకున్న ఫస్ట్ మెయిన్ రూలే రాంగ్. ఇప్పుడు వరకు కెప్టెన్సీ అవ్వలేని వాళ్ళని తీసుకోవడం అనగానే అన్యాయం జరిగిపోయింది. ఇంకా అక్కడే టాపిక్ అయిపోయింది. ఆ అన్యాయంలో బోల్డ్ అన్యాయాలు మళ్ళీను. అసలు బర్నీ గారి పేరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? జస్ట్ బికాజ్ ఆయన కూడా కెప్టెన్ అవ్వలేదనా? అసలు ఫస్ట్ ఆయన హౌస్మేట్ అవ్వడమే గొప్ప. ఆయన ఎలా వచ్చాడో అందరికీ తెలుసు. ఏదో రికమెండేషన్ మీద వచ్చాడు, శ్రీజన్ తగిలేసాడు, ఆయన ఉన్నాడు. ఇంతకుముందు ఓట్ల ద్వారా ఎలిమినేట్ అయిపోయినా కూడా మళ్ళీ వచ్చాడు, ఉన్నాడు, అయిపోయింది. ఇదే ఎక్కువ. ఆయన నించోలేకపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు, ఆయన రెస్ట్ ఉంటుంది, ఆయనకేమో స్పెషల్ ప్రివిలేజ్లు, ఆయన పడుకుంటున్నాడు. అలాంటి ఆయన ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్లో ఆయన పేరు పెట్టుకున్నారు కదా. ఇప్పుడు ఫిజికల్ టాస్క్లు కానీ ఏమైనా టాస్క్లు పెడితే ఈయన ఎలా ఆడతాడు? దానికి కూడా సబ్స్టిట్యూట్ ఇస్తారా మీరు? చెప్పండి, దానికి కూడా సబ్స్టిట్యూట్ ఇస్తారా మీరు? ఇవ్వరు కదా. సో ఆయన ఇక్కడ కూడా ఎలాగంటే సేఫ్ ఇమాన్యుల్ వచ్చి మాట్లాడితే, ఇమాన్యుల్ చెప్పు, నీకు కావాలంటే నేను డ్రాప్ అయిపోతా. ఎవడో చెప్తే డ్రాప్ అవ్వడం కాదు, నీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు ఒక పెద్ద మనిషిగా నీకు ఇంతమంది హెల్ప్ చేశారు కాబట్టి ఆల్రెడీ హౌస్మేట్ అయ్యాము, పర్మనెంట్ హౌస్మేట్ అయ్యాము, హెల్త్ కూడా సహకరించట్లేదు అన్నప్పుడు వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి తప్ప మనమే ఎలా సెలెక్ట్ చేసుకుంటాం జస్ట్ బికాజ్ ఆ 5 లైన్ని జస్టిఫై చేసుకోవడం కోసం? అది నచ్చలే. నెక్స్ట్ తనూజాని సెలెక్ట్ చేసుకోవడం ఏంటి స్వామి? తనూజ అసలు ఈ వారం ఏం చేసింది? అసలు ఈ వారం ఏమనింది? అందుకని నా ముద్దమందారంగా కప్పిచ్చేయండి. మీకు ఒకటి చెప్పనా, అసలు భరణి గారు ఈ రూల్ పెట్టడానికి మెయిన్ రీజనే తనూజాని సాటిస్ఫైడ్ చేయడం కోసం, తనూజాని దివ్యానికితని సాటిస్ఫై చేయడం కోసం. బట్ దివ్యానికిత గేమ్ ఆడింది. సో దివ్యానికితని కాసేపు పక్కన పెట్టండి. తనూజాని సాటిస్ఫై చేయడం కోసం ఆ రూల్ పెట్టారు. తనూజాని సాటిస్ఫై ఒకవేళ జస్ట్ ఇలా ఆలోచించండి, ఒకవేళ తనూజ కానీ ఈయన టీంలో లేదనుకోండి, ఈయన ఎలా సెలెక్ట్ చేస్తారంటే ఆ రోజు టాస్క్లో ఎవరైతే నాకు ఆడారో ఆ బేసిస్లో 4 తీసుకుంటారు. అప్పుడు ఎవరెవరు వస్తారో, రాము వస్తాడు, నిఖిల్ వస్తాడు, ఇమాన్యుల్ వస్తాడు, దివ్య వస్తుంది, ఈయన ఉంటాడేమో 5. బట్ అలా అయితే మరి పెద్ద కూతురు హట్ అవుతుంది కదా. పెద్ద కూతురు హట్ అవ్వకూడదంటే ఏం లాజిక్ పెట్టాలి? ఇప్పుడు వరకు కెప్టెన్స్ అవ్వలేని వాళ్ళు తీసుకున్నాడు. అందులో ఎంతమంది బలిపశువులు అయిపోయారో తెలుసా? ఈ అమ్మాయి ఏం ఆడకుండా ముద్దమందారం పిల్ల వచ్చేసింది, ఏం ఆడలే, నథింగ్. దివ్య ఫెయిర్ పిక్, నిఖిల్ ఫెయిర్ పిక్ ఆడాడు. కాసేపు ఇమాన్యుల్ని రాముని పక్కన పెట్టండి, ఆ సాయి శ్రీనివాస్ అనే వ్యక్తి ఏమి పీకినాడండి? అసలు ఏం ఆడాడు? ఆడలే. జస్ట్ బికాస్ కెప్టెన్ అవ్వలేదంట. అరే స్వామి, ఆడు వచ్చే 3 వారాలు అయింది కదా, అది కూడా ఇమ్యూనిటీ, మళ్ళీ ఫస్ట్ వీక్ ఇమ్యూనిటీ, మొన్న వీక్ ఇమ్యూనిటీ, మళ్ళీ ఇప్పుడు ఇంకో ఇమ్యూనిటీ ఇస్తారా? ఇదేం ప్రాసెస్ అయ్యా స్వామి? అక్కడ ఇమాన్యుల్ అనే వ్యక్తి నీ కోసం ఆడకపోతే అసలు నువ్వు పర్మనెంట్ హౌస్మేట్ అవ్వవు. 3వ టాస్క్ అసలు పైపుల్ టాస్క్ అవ్వకపోతే, అఫ్కోర్స్ లైవ్లో ఇమాన్యుల్ 2 పక్కల మాట్లాడుతున్నాను. నాకు ఇమాన్యుల్ ఇదే సెడ్డసిరాకు. కాసేపు వచ్చి సంజన దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఏదో అనుకున్నారో, నేను ఇంకా అడగదలుచుకోలేదంటే సంజన అడుగుతారు, రే నువ్వు ఆడేవు కదరా, అడుగు అంటే దాన్ని స్విమ్మింగ్ పూల్ దగ్గర తీసుకెళ్ళి సంజన గారు నాకు చెప్పారు నన్ను అడగమని, బట్ నాకు అలా లేదు అన్నట్టు మాట్లాడతాడు. నీకు మనసులో ఒకటి ఉంటుంది, అక్కడికి వచ్చేసరికి లేదంటే ఇంకొకరిని మళ్ళీ బలిపొసి చేస్తావు. ఇదో సేఫ్ గేమ్. ఇమాన్యుల్ కర్మకి ఇమాన్యుల్ అయిపోయాడు. కానీ ఇమాన్యుల్ కాసేపు పక్కన పెడితే ఈ మనిషికి ఒక గ్రాటిట్యూడ్ ఉండాలి కదా. అరే మీరు ఫస్ట్ టాస్క్ గొడ్డులా ఆడాడు, పైపుల్ టాస్క్ కానీ విన్ అవ్వకపోతే నేను అస్సాము. సో ఆడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను నా గ్రాటిట్యూడ్ చూపించే టైం వచ్చింది అని చెప్పి నువ్వు సెలెక్ట్ చేసుకోవాలిగా. సెలెక్ట్ చేయలే. సాయి ప్లేస్లో ఇమాన్యుల్ సెలెక్ట్ చేసుకోవచ్చుగా. నీ కూతురు నుంచుకో, నువ్వు ఉండు. సాయి ప్లేస్లో ఇమాన్యుల్ సెలెక్ట్ చేసుకోవాలిగా. లేదు. సరే ఇమాన్యుల్ కాసేపు పక్కన పెడతాం, మొన్నే కెప్టెన్ అయ్యాడు కాబట్టి. రాము ఆడాడు కదా స్వామి. రాము ఫస్ట్ టాస్క్లో నీకు సబ్స్టిట్యూట్ ఆడాడా? అది ఇమాన్యుల్ సబ్స్టిట్యూట్, అది కనబడలేదా? రద్దు అయిపోతే ఉండదా అన్నప్పుడు నిఖిల్ ఎందుకు ఉన్నాడు? ఓ కెప్టెన్ అవ్వలేదనా? ఇదేం పొక్కాడియా లాజిక్? రాము మళ్ళీ ఇంకో టాస్క్ కూడా ఆడాడు కదా, విన్ ఆర్ లూజ్, నీకోసం ఎఫర్ట్ పెట్టాడు కదా, రాము కోసం ఇవ్వాలనిపించలేదా? అంటే వీళ్ళిద్దరి మీద సాయి డిజర్వ్డ్ అయినా జస్ట్ బికాజ్ మీ కూతురికి ఆ లాజిక్ కన్విన్స్ అవ్వాలని చెప్పి ఎవరో కెప్టెన్స్ అవ్వలేని వాళ్ళు తీసుకోవాలని చెప్పి ఎవరో కెప్టెన్స్ అవ్వలేనప్పుడు పాపం అటుపక్క రితు చౌదరి కెప్టెన్ అవ్వలేదు కదా, అడిగితే వెంటనే నేను రితుకి ఇవ్వను అసలు, నాకేం రితు మీద గ్రజ్జ లేదంటాడు, మళ్ళీ రితుకి ఇవ్వను అంటాడు. మాధురికి ఇవ్వచ్చు కదా, లేదు. ఎలా చూసి అసలు ఒక స్పోర్ట్ మ్యాన్, ఒక స్పోర్టివ్నెస్ ఉంటే ఎలా చేయాలి తెలుసా? అటుపక్క దిమాన్ పవన్ కళ్యాణ్ కష్టపడి ఆడారు కాబట్టి వాళ్ళిద్దరిలో ఒకరు పిక్ చేసుకొని ఈ మనిషి డ్రాప్ అయిపోయి, నేను చెప్తా, నేను బర్నీ గారి ప్లేస్లో ఉంటే డిమాన్ పవన్ ఆర్ కళ్యాణ్లో ఒకరిని పిక్ చేసుకుంటా, ఇక్కడ వచ్చేసరికి దివ్యాని పిక్ చేసుకుంటా, ఇమాన్యుల్ని పిక్ చేసుకుంటా, నిఖిల్ని పిక్ చేసుకుంటా, రాముని పిక్ చేసుకుంటా, అయిపోయింది, డన్. ఇలా వెళ్తే జనాలకు కూడా అరే కష్టానికి విలువిచ్చారా, అటుపక్క టీం కష్టానికే విలువిచ్చాడు, ఇటుపక్క టీంకి కష్టానికి విలువిచ్చారా, అండ్ వాడు సెల్ఫిష్గా ఆలోచించుకోకుండా వేరే వాళ్ళకి ఇచ్చారా అని చెప్పి ఒక రకంగా వెళ్ళేది. ఇప్పుడు ఇదంతా చూసాక కామెంట్ చేయండి, నేను చెప్పింది రైటా రాంగో కామెంట్ చేయండి.
ఇప్పుడు లైక్ చేయండి. నేను చెప్పింది కరెక్ట్‌గా అనిపిస్తే లైక్ చేయండి. లేకపోతే డిస్‌లైక్ చేయండి. సో, నా ఫ్రస్ట్రేషన్ ఏం కాదు. మొత్తం ఒక వైపు వెళ్ళిపోతుందబ్బా అసల దారుణంగా. మొత్తం ఒక గ్రూప్‌లో ఫార్మ్ అయిపోయి, ఒక సిండికేట్‌లో ఫార్మ్ అయ్యి అలా నడిపించి, వాళ్ళే కంటెండర్స్ అవుతారో, వాళ్ళని వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారో, మళ్ళీ ఆళ్ళలో వాళ్ళకే ఏవేవో చేసి షోని సంకనాగించేస్తున్నారు. చూసే ఇంట్రెస్ట్, మూడు, ఉత్సాహం కూడా పోతుంది జనాలకి. నాకా ఉన్నది చెప్పకపోతే అవ్వదు మనకి. సో, ఓవరాల్‌గా నా స్పందనేది ఇది. మీ స్పందనేంటో తెలియచేయండి. సభకు నమస్కారం. ధన్యవాद है.